పల్మనాలజీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ట్రీట్మెంట్లో ఏ పేషెంట్కి అయినా కూడాను ఆ వ్యక్తికి ఆ జబ్బు సీరియస్నెస్ని బట్టి ఉంటుంది. కొన్ని పరీక్షలు చేస్తాం. మొట్టమొదట్లో వాళ్ళకు ఆ వ్యాధి ఎంత తీవ్రంగా ఉంది, వ్యాధికి ఆ తీవ్రంగా మారడానికి గల కారణాలు ఏమిటి, మందుల మోతాదు ఏమిటి, మందులు ఏ డోసులు పెట్టాలి, ఏ కాంబినేషన్స్లో పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి అనేవి చూస్తూ ఉంటాం. అదేవిధంగా వేరే ఇప్పుడు మానసిక వ్యాధులు ఉన్నప్పుడు ఆ వ్యాధులకు సంబంధించిన జబ్బు ఏమిటి, దాని సివియారిటీ ఏమిటి, అది వరకు వాళ్లకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి తీవ్రంగా ఎప్పుడైనా మారాయా, వాళ్ళు వాడుతున్న రెగ్యులర్ మెడిసిన్స్ ఏమిటి, ఆ మందులకి తర్వాత ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన మందులు వాళ్ళు రెండు ఏకకాలంలో వాడొచ్చా లేదా, నంబర్ ఏమైనా తగ్గించవచ్చా, ఒక మందు పనితనం ఇంకో వ్యాధి పైన పడుతుందా. ముఖ్యంగా ఈ హిప్నోటిక్ మందులు అనేవి శ్వాసకోశ వ్యాధులపైన చాలా ఇబ్బంది చూపిస్తూ ఉంటాయన్నమాట. ఆ మందులు వాడకం మూలన శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా మారి ఆక్సిజన్ తగ్గడం, కార్బన్ డైఆక్సైడ్ పెరగడం ఇలాంటివన్నీ జరిగేసి వాళ్ళ శ్వాస ప్రక్రియ ఇబ్బంది కలిగి వాళ్ళు ఇంకా రెస్పిరేటరీ ఫెయిల్యూర్లో పడిపోయి వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా కార్డియాక్ మెడిసిన్స్ కొన్ని సందర్భాలలో ఈ కార్డియాక్ మెడిసిన్స్లో ఈ అటెనలాల్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ బీటా బ్లాకర్స్ మూలన ఆస్తమా ఉండే జబ్బులు, ఆస్తమా పేషెంట్స్కి వాళ్ళకి ఆ జబ్బు పెరిగే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి మందులు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడం, ఏసీ ఇన్హిబిటర్స్ అంటాం, అలాంటి మందులు కొంతమందిలో అవాయిడ్ చేయటం. ఎందుకంటే ఆ మందులు ఈ ఆస్తమా పేషెంట్స్లో దగ్గు రావటం లేదా ఆయాసం రావటం లాంటివి చేస్తూ ఉంటాయి. సో కొన్ని ఇప్పుడు కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు వాళ్ళిద్దరు కూడాను ఏకకాలంలో ఒక పేషెంట్కి ఆ రెండు రకాల జబ్బులు ఉన్నట్లయితే వాళ్ళు మాట్లాడుకొని ఏ మందు అయితే వాళ్లకు కరెక్ట్గా సరిపోతుంది. ఒక మందు ఇంకో జబ్బును తీవ్రతరం చేయకూడదు. సో కాబట్టి ఆ ఇద్దరు కూడా కలుసుకొని మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళకు సరైన మందులు వాళ్ళకి నిర్ధారించినట్లయితే వాళ్ళకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి అలాంటి టైంలో ఊపిరితిత్తులపైన అవి ఏమైనా ప్రభావం చూపుతాయి? అయితే కొంతమందిలో ఈ శ్వాసకోశ వ్యాధులు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే వాళ్ళకి మంచి డైట్ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది బాగా ఉండాలి, పోషకాహార పదార్థాలు బాగా ఉండాలి, మినరల్ కంటెంట్స్ కానీ తర్వాత ఈ వైటమిన్స్ కానీ వాళ్ళకు బాగా అందాలి. సో కాబట్టి ఆహారం మంచిగా తీసుకోండి, ఫ్రూట్స్ బాగా తీసుకోండి, మిల్క్ తీసుకోండి, ఎగ్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. అదే సందర్భంలో ఆ పేషెంట్లకి షుగర్ వ్యాధి కూడా ఉందనుకుందాం, వాళ్ళల్లో డైటరీ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఏ ఆహార పదార్థం తీసుకున్నా వాళ్ళకి షుగర్ పెరగకుండా మనం చూసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ మనం తీసుకున్నట్లయితే షుగర్ పెరిగిపోతుంది. ఒకవేళ షుగర్ పెరిగినట్లయితే ఆ పేషెంట్లో ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అటు షుగరు కంట్రోల్ అవ్వాలి, అదేవిధంగా శ్వాసకోశ వ్యాధి కూడా తగ్గాలి. సో ఇవి రెండు మనం ఒకేసారి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ షుగర్ వ్యాధికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా పాటిస్తూనే ఆరోగ్యవంతమైన ఫుడ్ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి పూర్తిగా రెండు జబ్బుల నుంచి కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి జబ్బు పెరగకుండా, ఇబ్బందులు రాకుండా రెండు జబ్బులను మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, చివరిగా ఊపిరితిత్తుల సమస్య వేరే జబ్బుల మీద ప్రభావం చూపకుండా, వేరే జబ్బుల ప్రభావం ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రివెన్షన్ మెథడ్స్ మనం పాటించాలి? అయితే ఏ పేషెంట్ అయినా కూడాను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు సంబంధించిన అంటే ఆ డాక్టర్కి సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడి మిగతా జబ్బులు ఏమైనా తనకు ఉండి, ఒక స్కిన్ ప్రాబ్లం కానీ, ఒక కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను వాళ్ళు చెప్పకుండా ఉన్నట్లయితే ఆ డాక్టర్కి పరీక్ష చేస్తారు, తెలుసుకుంటారు కూడాను, కొన్ని ప్రశ్నలు వేస్తారు, ఆ జబ్బులను తెలుసుకుంటారు కూడాను. కాకపోతే పేషెంట్గా ప్రతి ఒక్కరి కర్తవ్యం ఏంటంటే వాళ్ళు 10 మంది డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉండొచ్చు, కానీ ఆ రికార్డ్ అన్ని కూడాను తాము వెళ్తున్న ప్రతి డాక్టర్కి చూపించాలి. ప్రతి డాక్టర్కి వాళ్ళు అదివరకు వాడుతున్న మందుల విషయాలు, వాళ్ళకున్న జబ్బుల విషయాలన్నీ కూడాను తెలియాలి. కాబట్టి ఆ విషయాలన్నిటిని కూడాను వాళ్ళు డాక్టర్కి ఇచ్చేసినట్లయితే వాళ్ళు అన్నీ కూడాను చూసుకొని దానికి సరిపోయిన మందులు ఏమిటి, జబ్బుకు సరిపోయిన మందులు ఏమిటి, ఏ మందులు వాడాలి, ఎలాగా వాళ్ళు ఆ జబ్బును ప్రివెంట్ చేయాలి,
ఏమైనా మందులు ఒక్కొక్కసారి సందర్భంలో డబల్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఒక స్కిన్ అలర్జీ ఉండి స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఇచ్చే మందులు, తర్వాత ఆస్తమా అలర్జీ ఉండే డాక్టర్ ఇచ్చే మందులు రెండు కూడా సేమే ఉండొచ్చు. కాబట్టి అలాంటి మందులను మనం అవాయిడ్ చేయడానికి అవుతుంది. లేకపోతే అన్నెసెసరీగా ఆ మందులను డబల్ డోసులు వేసుకోవటం, సైడ్ ఎఫెక్ట్లు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది, ప్రతి డాక్టర్ కూడాను తమ అనారోగ్య విషయాలు వాళ్ళకు అవసరమైనా లేకున్నా కూడాను అన్ని కూడా చూపించడం అనేది విధిగా మనం చేయాల్సిన పని అనమాట. సో అదేవిధంగా ఒకవేళ డాక్టర్ ఏదైనా ఒకవేళ దాన్ని నెగ్లెక్ట్ చేసినా కూడాను ఆ విషయాన్ని పేషెంట్ మళ్ళీ డాక్టర్ దృష్టికి తీసుకొని రావటం, ఆ విధంగా ఆ వ్యాధికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పినట్లు అయితే సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. మనకి 2 వ్యాధులతో అంటే ఊపిరితిత్తులు అలాగే ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి మెడికేషన్స్ వాడాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ పల్మనాలజీ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మంచి ఆరోగ్యం కోసం TV7. నమస్కారం.